Straight Talk with Ramesh Kundala. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిక్కుల్లో పడింది. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమికి సంబంధించి రేకెత్తిన వివాదం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుట్టుముడుతోంది. ఇప్పుడు ఈ వివాదం ఎంత పెద్దదైందంటే జాతీయ స్థాయిలో సెలబ్రిటీలు కూడా దీని మీద ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్లో నిన్న ఇది టాప్ ట్రెండింగ్ టాపిక్. తాజాగా తెలంగాణ హైకోర్టు దీని మీద స్టే కూడా ఇచ్చింది. ఈ 400 ఎకరాల భూమిని చదును చేయడం మీద 24 గంటల పాటు స్టే, అంటే గురువారం వరకు స్టే విధించింది. ఇంతకీ ఇష్యూ ఏంటి? పర్యావరణ వివాదం రాజకీయ వివాదంగా ఎట్లా మారింది? ఈ విషయంలో కాంగ్రెస్ కరెక్టా, బీఆర్ఎస్ కరెక్టా? హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? సెలబ్రిటీలు అంత ఉత్సాహంగా ఎందుకు స్పందిస్తున్నారు? వీటన్నిటి మీద నా కామెంటరీ. హైదరాబాదులో గచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాలని అమ్మకానికి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టింది. ఆ వెంటనే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దీని మీద యుద్ధం ప్రకటించింది. హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతోంది అని చెప్పి విరుచుకుపడింది. దీనివల్ల పర్యావరణం చిన్నాభిన్నం అవుతుంది, మోగ జీవాలకి నిలువ నీడ లేకుండా పోతుంది, నగరంలో ఇక పీల్చుకోవడానికి శుభ్రమైన గాలి కూడా ఉండదు అనే నినాదాలతోటి బీఆర్ఎస్ మొదలుపెట్టినటువంటి సోషల్ మీడియా వార్. ఈ అంశం మీద మొదట్లో వచ్చిన వార్తల ఫోకస్ అంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని లాగేసుకొని ఆక్షన్లో అమ్మకానికి పెడుతోంది, అంటే తెగనమ్ముతోంది అనే దాని మీద ఉంది. అయితే తర్వాత ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవి కావు అని బయటపడింది. దాని వెనక ఒక కథ ఉంది. అదేంటంటే 2003లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఈ భూముల్ని ఐఎంజీ భారత అనే స్పోర్ట్స్ సంస్థకి ఇచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఈ భూములు తీసుకున్నారు అప్పట్లో. అయితే వాటికి బదులుగా మరో పక్కన ప్రత్యామ్నాయంగా భూముల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత వైఎస్ ప్రభుత్వం వచ్చింది. 2004లో గెలిచారు కదా ఆయన. అప్పుడు ఐఎంజీ నుంచి ఈ భూముల్ని వైఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దాని మీద ఐఎంజీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. భూముల ఒప్పందాన్ని రద్దు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి 2024లో తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ, ఈ భూములు హైదరాబాద్ యూనివర్సిటీవి కావు, చట్టబద్ధంగా ఇవి తెలంగాణ ప్రభుత్వానివి. ఈ విషయం బయటపడిన తర్వాత బీఆర్ఎస్ స్వరం మార్చింది. రియల్ ఎస్టేట్ కోసం భూముల్ని తెగనమ్ముతారా? నగరంలో ఉన్న కొంచెం లంగ్ స్పేస్ని కూడా డబ్బుతోటి విలువ కడతారా అనే సెంటిమెంటల్ డైలాగులతోటి రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. హైదరాబాదులో ప్రభుత్వ భూముల్ని ఆక్షన్ చేయడం ఇది మొదటిసారి కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 100 ఎకరాలని ఇట్లా అమ్మివేసింది. కోకాపేటలో ఎకరా 60 కోట్ల రూపాయలు పలికిందని చెప్పి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం టామ్ వేసుకుంది. కాబట్టి ప్రభుత్వాలు భూముల్ని ఆక్షన్లో పెట్టడం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బు సమకూర్చుకోవడం కానీ కొత్త కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ అంశం మీద మాట్లాడుతున్న కేసీఆర్ అండ్ కేటీఆర్ ప్రభుత్వమే ఒక రకంగా దీనికి పైనీర్ అని చెప్పాలి. ఇంకో విశేషం ఏంటంటే తాజాగా కేంద్రం ఇచ్చిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ హయాంలో, అంటే గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో 114 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని అభివృద్ధి పనుల కోసం డైవర్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దేశంలోనే 3వ స్థానంలో ఉంది అని ఈ లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్కున్న మోరల్ స్టాండింగ్ చాలా వీక్. అందుకే బహుశా వాళ్ళు వెనకుండి వేరే వాళ్ళని ముందుకు తోశారు. ఈ అంశం మీద తీవ్రంగా రియాక్ట్ అయిన వాళ్ళల్లో ముఖ్యులు యూనివర్సిటీ విద్యార్థులు. యూనివర్సిటీ విద్యార్థుల ఆలోచనలు చాలా ఐడియలిస్టిక్గా ఉంటాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని తీసుకుంటే ఒప్పుకోం అని చాలామంది విద్యార్థులు ఉద్యమ పదం పట్టారు. అయితే ఈ భూములు యూనివర్సిటీవో కావో చాలామంది విద్యార్థులకి అవగాహన ఉండేటువంటి అవకాశం లేదు. ద వైర్ ఇంగ్లీష్ వెబ్సైట్లో ఈ అంశం మీద ఒక ఆర్టికల్ వచ్చింది. అదే యూనివర్సిటీలో ఉన్న ఒక రీసెర్చ్ స్టూడెంట్ ఈ ఇష్యూ మీద ఒక ఆర్టికల్ రాశారు. దాని హెడ్లైన్ ఏంటో తెలుసా? ద ఆక్షన్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఈజ్ ఎ బిట్రేయల్ ఆఫ్ హిస్టరీ అండ్ తెలంగాణ. ఇందులో ఇంప్లికేషన్ ఏమిటి? ఈ ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ది అని. ఇన్సిడెంటల్లీ నేను కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని. కాకపోతే ఈ 400 ఎకరాలు
యూనివర్సిటీవి కావు అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఇది యూనివర్సిటీ భూమి అని చెప్పి హెడ్లైన్లోనే రాయడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి కొంచెం మాట్లాడుకోవాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒరిజినల్గా 2300 ఎకరాలని 70వ దశకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. జయాంధ్ర ఉద్యమం తర్వాత జరిగింది ఇది. అంటే అప్పటి ఉమ్మడి ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ స్థాపన కోసం ఈ భూములు ఇచ్చింది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి డాక్యుమెంట్లు రిజిస్టర్ కాలేదు యూనివర్సిటీ పేరు మీద అని వెల్లడైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని 1974లో పెట్టారు. ఆ తర్వాత అనేక ప్రభుత్వ సంస్థలు ఇంక్లూడింగ్ గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ఆ యూనివర్సిటీ స్థలంలోనే వెలిసినాయి. ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇష్యూ మీద ఒక కమిటీని వేసింది. గతంలో సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్లో కొంత భాగాన్ని వివిధ ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మిగిలిన 1600 చిల్లర ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయాలి అని చెప్పి ఈ కమిటీ వాళ్ళు సిఫార్సు చేశారు. దీనికి అర్థం ఏంటంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా యూనివర్సిటీకి భూముల్ని రిజిస్టర్ చేసే విషయాన్ని పట్టించుకోలేదు. దాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక హైకోర్టు తీర్పు ద్వారా దక్కిన 400 ఎకరాలని రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తామని చెప్తోంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే దీన్ని ఐటీ పరిశ్రమలకి కేంద్రంగా డెవలప్ చేసి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాం, అందుకోసం ఈ భూములను ఆక్షన్ చేయబోతున్నాం అని ప్రకటించారు. వాళ్ళ వాదన ఏంటంటే రికార్డుల ప్రకారం ఈ 400 ఎకరాలు పోరంబోకు భూమి, ఇది అటవీ ప్రాంతం కాదు అనేది వాళ్ళ వాదన. ఇక్కడ ఐటీ రంగంలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తాం, దాదాపు 5 లక్షల మందికి తద్వారా ఉపాధి కలుగుతుంది, అదే మా ఆలోచన అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ జంతుజాలం ప్రకృతి వనరులు ఏమీ లేవు, ఇక్కడ అరుదైన రాక్ ఫార్మేషన్స్ మాత్రమే ఉన్నాయి, వాటిని కాపాడుతూనే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం అని రేవంత్ ప్రభుత్వం చెప్తోంది. సో ఈ భూమిని ఆక్షన్ చేయాలంటే ముందు చదువు చేయాలి. ఇందుకోసం రేవంత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బుల్డోజర్లను దించి ఈ ప్రాంతాన్ని చదువు చేస్తోంది కొద్ది రోజులుగా. దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంలో విద్యార్థులతో పాటు చాలామంది ప్రముఖులు కూడా తమ గళాన్ని విప్పుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు తెర వెనక్కిపోయి వీళ్ళందరినీ ప్రస్తుతం లైమ్లైట్లో ఉంచారు. ఈ 400 ఎకరాలు పర్యావరణ పరంగా చాలా సెన్సిటివ్ జోన్ అని, ఇక్కడ చాలా రకాల జంతుజాలం, చాలా రకాల మొక్కలు ఉన్నాయని, ఈ భూమిని డెవలప్ చేస్తే హైదరాబాదులో పర్యావరణం దెబ్బతింటుందని వాళ్ళ వాదన. పర్యావరణం అనే సబ్జెక్టు చాలా ఫ్యాషనబుల్ కాబట్టి చాలామంది సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగారు. వాళ్ళు కూడా చాలా ట్వీట్లు చేశారు. ఈ 400 ఎకరాల్లో ఏమేమి ఉన్నాయో ఈ ట్వీట్లలో వాళ్ళంతా రాశారు. 734 ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయట, 220 బర్డ్ స్పీషీస్ అంటే 220 రకాల పక్షి జాతులు ఉన్నాయన్నమాట ఈ 400 ఎకరాల్లో. స్టార్ టాటాయిసెస్ ఉన్నాయట, స్పాటెడ్ డియర్ ఉన్నాయట, వైల్డ్ బోర్స్ ఉన్నాయట, ఇంకేదో హెడ్జ్ హాక్స్, ర్యాబిట్స్ అంటే కుందేళ్ళు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ 400 ఎకరాలని కనుక డెవలప్ చేస్తే వీటికి తలదాచుకోవడానికి ప్లేస్ ఉండదు అనేది వాదన. వీళ్ళు ఇచ్చిన ఈ లెక్కలు నిజమో కాదో తెలియదు, అసలు వీటికి సోర్స్ ఏమిటో కూడా తెలియదు, ఎంతవరకు అథెంటిక్కో తెలియదు. కానీ ప్రతి ట్వీట్లో ఇవి కనిపిస్తాయి. నిజానికి ఈ భూముల ఇష్యూకి సంబంధించి ఒక టూల్ కిట్ బయటకు వచ్చింది. అంటే ఇటువంటి ఆర్గనైజ్డ్ నిరసన కార్యక్రమాలని ఎలా చేయాలో వెనకుండి కొంతమంది మెటీరియల్ తయారు చేస్తారు. ఆ మెటీరియల్ టూల్ కిట్ అన్నమాట. ఈ టూల్ కిట్ని స్క్రీన్ మీద చూడవచ్చు. ఇందులో 50 పాయింట్లు ఉన్నాయి. ఏ విధంగా ఈ ఇష్యూని యాంప్లిఫై చేసి అలజడి కలిగించాలో ఇందులో వివరించారు. ఏ హ్యాష్ ట్యాగ్లు వాడాలి, రాసిచ్చిన ట్వీట్లలో ఏది ఎప్పుడు ఎలా వాడాలి, దేన్ని హైలైట్ చేయాలి, పర్యావరణం గురించి ఎట్లా సెంటిమెంట్ రగిలించాలి అన్న వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి. అంతేకాదు బుల్డోజర్ల దెబ్బకి మూగజీవాలు ఎట్లా అల్లాడిపోతున్నాయో చిత్రిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక బొమ్మను కూడా క్రియేట్ చేశారు, చూసేవాళ్ళలో ఆ సెంటిమెంట్ రావడానికి. ఉద్యమాలన్నీ ప్రజల గుండెల్లో నుంచి మాత్రమే వస్తాయని చెప్పి అనుకునే వాళ్ళ కోసం ఈ వివరాలని చెప్తున్నా. నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనిని సమర్థిస్తున్నాను అని అర్థం కాదు. నిజానికి ఈ భూముల్ని ఓపెన్గా లంగ్ స్పేస్ కోసం వదిలివేయాలి అన్నది నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని ప్రెస్టేజ్ ఇష్యూ కింద తీసుకోకుండా సిటీలో ఇట్లాంటి గ్రీన్ కవర్ని, ఓపెన్ స్పేస్ని, బ్రీదింగ్ జోన్ని ప్రిజర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఇప్పటికే సిటీ అంతా కాంక్రీట్ జంగిల్లాగా మారింది. ప్రభుత్వం అమ్ముకోవాలంటే హైదరాబాద్లో చాలా ల్యాండ్ ఉంది. అందువల్ల ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అడుగు వెనక వేయడం వల్ల ఆయన ఇమేజ్ పెరగడమే కానీ తగ్గదు. సీఎం రేవంత్ రెడ్డిలో కొంత దుడుగుతనం, మొండి పట్టుదల ఉన్నాయి. బీఆర్ఎస్ రాజకీయం చేస్తే నేను వెనక తగ్గాలా అనే ధోరణి ఉంది. అయితే కొన్నిసార్లు అడుగు వెనక వేయడం ఓటమి కాదు. వాస్తవం ఏంటంటే అన్ని ప్రభుత్వాలకి ఈ పథకాల అమలు కోసం ఆదాయం కావాలి. అందుకోసమే ఈ భూముల్ని ఆక్షన్లో పెట్టారు అనేది వాస్తవం. అయితే ఆదాయాన్ని ఆర్జించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మార్గాన్ని చూసుకోవడం మేలు. అయితే హైదరాబాదులో ఇంటి కలని మధ్యతరగతికి అందుబాటులో లేకుండా చేసిన బీఆర్ఎస్ నాయకులు దీని గురించి మాట్లాడడం హిపోక్రసీ. విద్యార్థులకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ కాబట్టి వాళ్ళని తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. వాళ్ళని రెచ్చగొడతారు, వాళ్ళు ఆవేశంగా వెళతారు, పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, విద్యార్థుల మీద దౌర్జన్యం, ఆటవికం అంటూ మళ్ళీ ఇదే నాయకులు ప్రకటనలు ఇస్తారు. ఇదొక ప్యాటర్న్, మనకు తెలిసిన ప్యాటర్న్ ఇది. అది ఎప్పటికే మారదు. కానీ రాజకీయ పార్టీలు వేసే వేషాలకి మోసపోవద్దు అని మాత్రమే సలహా ఇవ్వగలం. ఇక సెలబ్రిటీలకి పర్యావరణం, ఎన్వైరన్మెంట్ అంటే ఒక ఫ్యాడ్. అందుకని డబ్బులున్న ముంబై సెలబ్రిటీలు, హైదరాబాద్ ఫ్యాషన్ ఐకన్లు, సినిమా యాక్టర్లు, ఇంకా మిలీనియర్లు, బిలియనీర్ల పిల్లలు ఇటువంటి విషయాల గురించి చాలా గట్టిగా ఫీల్ అవుతారు. ఇక మేధావులు, సోషియో పొలిటికల్ కామెంటేటర్స్ ఈ విషయాల మీద వెంటనే రియాక్ట్ అవుతారు. ఇప్పటికే యూట్యూబ్ స్టార్ ధ్రువ్ రాఠీ దగ్గర నుంచి నటులు ప్రకాష్ రాజ్, సమంత వరకు రాహుల్ గాంధీకి ఈ విషయం మీద ఉద్బోధ చేశారు. చివరిగా 2 పాయింట్లు: సోషల్ మీడియాని మ్యానిపులేట్ చేసి అధికారాన్ని చేజెక్కించుకునే రోజులు వచ్చినాయి ఇప్పుడు. అదేవిధంగా టూల్ కిట్ల ద్వారా ప్రజా ఉద్యమాలని ఎట్లా నిర్మించాలో ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. ఫైనల్గా ఎవరు ఎందుకోసం ఈ ఆందోళన చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గితే మెరుగు అనేది నా అభిప్రాయం. తెలంగాణ హైకోర్టు సూచించినట్టుగా పర్యావరణం మీద పడే ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ డెవలప్మెంట్ యాక్టివిటీని చేపట్టడం మంచిది.